యశ్వమెసేనందు ప్రియ సహోదరి సహోదరులకు శరణమండి. నిన్న ఒక డిబేట్ జరిగిందండి. ఆ డిబేట్లో ఏంటంటే ఒక రెండు వర్గాల వాళ్ళు వాదించుకుంటున్నారు. వాదించుకున్న దాంట్లో మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే బాప్తిస్మం ఏ నామంలో ఇవ్వాలి అని దాని మీద వాదించుకుంటున్నారు ఇద్దరు. అందులో ఒక గ్రూప్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి ఇవ్వాలి బాప్తిస్మం అని మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనాన్ని పెట్టుకుని వాళ్ళు ఇలాగే బాప్తిసం ఇవ్వాలి. ఎంచేతంటే ఇది మెస్సయ్య గారు చెప్పారు కాబట్టి ఇలాగే ఇవ్వాలి. ఆయన మాటలు ఏ మాట కూడా మనం తీసివేయకూడదు, కలపకూడదు, ఏం చేయకూడదు. కాబట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం అని చెప్పాడు కాబట్టి అలాగే ఇవ్వాలి అని వాళ్ళ వాదన. ఇక రెండో వాళ్ళ వాదన ఏంటంటే తండ్రి అనేది పేరు కాదు కాబట్టి తండ్రి కాదు, కుమారుడు అంటే పేరు కాదు అది కాదు, కానీ పరిశుద్ధాత్మ కూడా పేరు కాదు కనుక తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామము వాళ్ళనేది ఏంటంటే తెలుగు బైబిల్ చూసి చెప్తున్నారు సుమా. వాళ్ళ తెలుగు బైబిల్ ప్రకారం ఏమంటారంటే యేసునామం అని ఉంది కాబట్టి యేసునామంలోనే బాప్తిసం ఇవ్వాలని వాళ్ళు. ఇకపోతే ఇదే విషయాన్ని మీరు ఇంగ్లీషులతో మాట్లాడితే ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ ద సన్ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద హోలీ గోస్ట్ ఆర్ హోలీ స్పిరిట్ అని చెప్పి వాళ్ళు బాప్తిసం ఇస్తారు. అందులో మళ్ళీ కొంతమంది ఏమంటారంటే ఫాదర్ నేమ్ అది చెప్పిన కదా, తండ్రి పేరు, కుమారుని పేరు, పరిశుద్ధాత్మని పేరు అది జీసస్ క్రైస్ట్ కాబట్టి దే బాప్టైజ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఓకేనండి. కనుక అయితే మనము సత్యమెరిగిన బిడ్డలుగా మనం చెప్పేది ఏంటంటే ఈ రెండూ తప్పే. ఎందుకంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం అనేది దాంట్లో పేరు లేదు కాబట్టి అది తప్పు అని అన్నారు. తర్వాత యేసునామం అన్నారు. యేసు అనే పేరు అసలు ఎప్పుడు వచ్చింది? ఎంచేతంటే మనం బిగినింగ్ నుంచి ఒకటే మాట చెప్తున్నాం, విశ్వసించిన వారందరూ ఏకాత్మ ఏకహృదయం గలవారై ఉండాలి. తర్వాత ఎవరు బోధించినా, ఎన్ని డినామినేషన్లు ఉండడం ఎవరు బోధించినా ఆ బోధ అంతా అపోస్తలులు ముందు బోధించిందై ఉండాలి. అంటే ఏం చేయాలి? మొదటి శతాబ్దంలో అపోస్తలులు ఏం బోధించారు అనేది ఈ బోధకులకి తెలిసి ఉండాలి. అలా తెలిసి ఉండాలనుకుంటే మొదటి శతాబ్దంలో అపోస్తలులు ఏమని బోధించారు అంటే ఆయన పేరుని యెషూవా మెస్సయ్య అని బోధించారు. కాబట్టి వాళ్ళందరూ కూడా యెషూవా మెస్సయ్య నామంలో బాప్తిసాలు ఇచ్చారు. కాబట్టి యెషూవా మెస్సయ్య నామంలో బాప్తిసం అనేది నిజమైన అపోస్తలులు ఇచ్చిన బాప్తిసం. వాళ్ళు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నా అని ముంచలేదు, లేకపోతే యేసు నామంలో ముంచలేదు, లేకపోతే జీసస్ క్రైస్ట్ నామంలో ముంచలేదు, హిందీ వాళ్ళ ప్రకారంగా ఏసా మసీ నామంలో ముంచలేదు. అలా భాషకి మారిపోయే పేర్లు వాళ్ళు మంచలేదు. అపోస్తలు వేసిన పునాది తప్ప వేరే పునాది ఎవరు వేయకూడదు. ఆ పునాది వేసినది చెల్లదు కాబట్టి కనుమ పునాదులన్నీ కూడా ఇసుక పునాదులే కనుక ఇప్పుడు నేను ఫైనల్గా మనం చెప్పేది ఏంటంటే మీరు తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో ముంచినా మోసమే, తర్వాత యేసు నామంలో ముంచినా మోసమే, జీసస్ క్రైస్ట్ అని మా నామంలో ముంచినా మోసమే, రకరకాల పేర్లో ముంచినా మోసమే. మీరు నిజంగా బాప్తిసం ఇవ్వాలనుకుంటే అపోస్తలుల మాదిరి ప్రకారం అపోస్తలులు మొదటి శతాబ్దంలో ఏ విధంగా ఇచ్చారంటే వాళ్ళు యెషూవా మెస్సయ్య నామంలో బాప్తిసం ఇచ్చారు. కాబట్టి మీరు యెషూవా మెస్సయ్య నామంలో బాప్తిసం పొందాలి. అది మాత్రమే నిజమైన బాప్తిసం. అన్ని సంఘాలలో పొందారు, ఒక్క సంఘం కాదండి. అటువంటి ఆఖరికి క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా వాళ్ళంటారు 30వ శతాబ్దంలో అంటే 30లో వాళ్ళ సంఘం స్థాపించబడిందని చెప్తారు. 30లో వాళ్ళ సంఘం స్థాపించబడిందని చెప్పి వాళ్ళు కూడా యేసునామం అంటారు. అసలు యేసు అనే పేరు తెలుగు బైబిల్ ప్రకారంగా 1818లో వచ్చింది. కాబట్టి 1818లో వచ్చిన దాన్ని తీసుకొచ్చి వీళ్ళు ఎక్కడ ముడిపెడుతున్నారంటే 31 లేకపోతే 33కి ముడిపెడుతున్నారు. కాబట్టి 33లో కానీ 31లో కానీ మీరు భ్రమపడినట్లుగా అక్కడ యేసు నామం లేదు, జీసస్ క్రైస్ట్ నామం లేదు. మీరు ఇంకో విషయం కూడా మీరు చెప్తాను. ఇక్కడ 1611 కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్ తీసుకుంటే అక్కడ మీకు అసలు జే అనే పదమే కనిపించదు. దాంట్లో 1611 కింగ్ జేమ్స్ వెర్షన్ బైబిల్. 17వ శతాబ్దంలో కానీ జే అనే పదం రాదు. 17వ శతాబ్దం నుంచి జీసస్ అంటే మొదలుపెట్టారు. 18వ శతాబ్దం నుంచి 1818 నుంచి లేకపోతే 45 తెలుగు బైబిల్ ఫస్ట్ తెలుగు బైబిల్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి మాత్రమే యేసు క్రీస్తు అంటే మొదలుపెట్టారు. కనుక చరిత్ర తెలియకుండా బోధలు చేసి మీరు మళ్ళీ పైగా ఏమన్నారంటే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో ముంచినా ఓకే, యేసు నామంలో ముంచినా ఓకే అంటున్నారు. మళ్ళీ మీరేమన్నారు యేసునామలో ముంచే వరకు నుంచి మీరేం చెప్తున్నారు?
మీరు తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామలో ఉంచడం తప్పు అని చెప్తున్నారు. అలా చెప్పొద్దు. మీరు దాంట్లో ముంచుకోండి, లేదా దీంట్లో ముంచుకోండి. మీరు దీంట్లో ముంచుకున్నా మేము ఏమంటలేదు, మీరు దాంట్లో ముంచుకున్నాం, మీరు మమ్మల్ని ఏమనకండి అని చెప్తున్నారు. ఈ సోదు బోధలేనండి. ఎందుచేతంటే ఆది అపోస్తులు ఏం బోధించారు అది మాత్రమే కరెక్ట్ అయిన బోధ, కనమ అన్నీ కూడా సోదు బోధలే. అందరికీ ఒకే బోధ ఉంటుందండి. 100 బోధలు ఉండవు, 100 మంది విశ్వాసం ఉండరు. అందుకనే చెప్పాడు, వేయబడిన పునాది తప్ప ఎవడన్నా ఏ పునాది వేయనేరడని. కాబట్టి క్రిస్తంగం వారైనా బ్రహ్మమైట్స్ వారైనా ఎవరైనా సరే కానీ ఇప్పుడు నేను చెప్పింది తప్పు అయితే మీరు నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీకు సంబంధించి చెప్పించేదంటే అన్ని సంఘాల వాళ్ళు కూడా ఏ నామలో బాప్తిసం పొందాలంటే యేషువా మెస్సే నామలో బాప్తిసం పొందాలి. ఇది మాత్రమే సత్యము, కనమయన్ని కూడా పచ్చి అబద్ధము అని చెప్తున్నాం. ఓకేనండి, మీ కామెంట్స్ చేయండి, తర్వాత మాట్లాడదాం. పరమ తండ్రి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన కాక మీరు మాత్రం సత్యాన్ని తెలుసుకోవడం ప్రయత్నం చేయండి. సత్యం అనేది బహు దూరంగాను లోతుగాను ఉంది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడంటున్నాడు. కాబట్టి సత్యం అనేది చాలా కష్టతరమైన విషయం కనుక సత్యంలో నడవడం అనేది ఇంకా కష్టమైన విషయం. కాబట్టి సత్య సంబంధాలు అయితే చాలా ఈజీ, సత్య సంబంధాలు కాని వాళ్ళకి ఇదంతా కూడా కష్టమైపోతుంది. కనుక మీరందరూ కూడా యేషువా మెస్సే నామములో బాప్తిసం పొంది సత్యమైన మార్గంలో నడవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. పరమ తండ్రి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన కాక మీ అందరికీ మరొకసారి షలోమ్.